1962లో ఇండో చైనా వార్ జరిగినప్పుడు మన ఆర్మీకి తుపాస్ గన్నులు, జఫ్డా ట్యాంకులు, తుప్పు పట్టిన సెకండ్ హ్యాండ్ జీపులు ఇచ్చి తోలిచ్చిండ్రు. ఇంకా మీదికెళ్ళి మన ఆర్మీ సంఖ్య కూడా చాలా తక్కువ ఉండే. దానివల్ల వాళ్ళు వచ్చి మనం ఓడగొట్టాల్సిన అవసరం లేదు. మనోళ్ళనే ఓడగొట్టుకున్నంత పని అయింది. కానీ ఇప్పుడు ఇండియన్ ఆర్మీ దగ్గర ఉన్న ఆర్టిలరీ ప్రపంచంలోనే హైయెస్ట్ రేంజ్ ఉన్న ఆర్టిలరీ. 48 కిలోమీటర్స్ వరకు కవర్ చేస్తుంది ఏరియాని. ఖాళీ మైదాన ప్రాంతంలోనే కాకుండా ఎలాంటి టెరైన్ ఉన్న, అవి మౌంటైన్స్ అయినా లేకపోతే చాలా ఫ్రీజింగ్ టెంపరేచర్ ఉన్న దగ్గర అయినా ఎక్కడైనా కానీ పనిచేస్తాయి. ఇది వరల్డ్లోనే ఫస్ట్ ఆల్ ఎలక్ట్రిక్ డ్రైవ్ ఆర్టిలరీ. ఇది మేడ్ ఇన్ ఇండియా. డిఆర్డిఓ డెవలప్ చేసింది. దీనికి టాటా అండ్ భారత్ ఫోర్జ్ ఇండస్ట్రియల్ పార్ట్నర్స్. చైనా వాళ్ళ దగ్గర ఉన్న ఆర్టిలరీ 40 కిలోమీటర్స్ రేంజ్ది, కానీ ఇప్పుడు మన దగ్గర డెవలప్ చేసింది 48 కిలోమీటర్స్ రేంజ్ది. దీన్ని మనం రష్యా నుంచేలో, ఫ్రాన్స్ నుంచేలో కొనుక్కోలేదు. మేడ్ ఇన్ భారత్. ఆర్టిలరీ మాత్రమే కాదు, బ్యాటిల్ ట్యాంక్స్ కూడా మేడ్ ఇన్ భారతే. అర్జున్ బ్యాటిల్ ట్యాంక్. నెక్స్ట్ తేజస్ ఫైటర్ జెట్. ఇది మీ అందరికీ తెలుసు, ఇది కూడా మేడ్ ఇన్ ఇండియానే. బట్ ఇది 25 సంవత్సరాలలో 2 సార్లు క్రాష్ అయింది. అందులో రెండోసారి మొన్న దుబాయ్ ఎయిర్ షోలా క్రాష్ అయినప్పుడు అందరూ ఇది పెద్ద ఫెయిల్యూర్ అని చాలా మంది అన్నారు. కానీ ఈ ఇన్సిడెంట్ జరగడానికి ఒకరోజు ముందో వెనకనో F-16 చాలా సూపర్ తోప్ ఫైటర్ జెట్ అనేసి అంటా ఉంటారు కదా యుఎస్ వాళ్ళది, అది కూడా పోలాండ్లో క్రాష్ అయింది. ఇంకా చెప్పాలంటే వాళ్ళు 4200 ఫ్లైట్స్ డెవలప్ చేస్తే దాంట్లో 750 ఫ్లైట్స్ క్రాష్ అయినాయి. ఈ విషయం ఎవరైనా మాట్లాడతారా? అఫ్కోర్స్ తేజస్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ వేరు, F-16 మోడ్ ఆఫ్ ఆపరేషన్ వేరు. కానీ కంపేర్ చేసినప్పుడు కొన్ని అడ్వాన్స్ సెన్సర్స్ F-16తో పోలిస్తే తేజస్లో చాలా బెటర్గా ఉన్నాయి. అండ్ మాన్వర్డ్స్ కూడా F-16 కంటే తేజస్ చాలా బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతుంది. కానీ ఎప్పుడు మన మేడ్ ఇన్ ఇండియా అంటే కొంతమందికి కడుపు రగిలిపోతుంటుంది కదా, సొంత తల్లిని మెచ్చుకుంటుంటే. ఆ బ్యాచ్ అంతా కూడా ఇట్లాంటి ప్రాపగెండాస్ చేస్తుంటుంది అనమాట. కానీ 750 F-16లు క్రాష్ అయిన విషయం మాత్రం ఎవ్వరు మాట్లాడరు. ఇంకా ఆకాష్ మిజైల్ సిస్టమ్ కావచ్చు, పినాక రాకెట్ లాంచర్ కావచ్చు, ఇట్లాంటి ఇండిజీనియస్ వార్ ఎక్విప్మెంట్ చాలా తయారు చేసుకుంటుంది ఇండియా. సో అల్టిమేట్ గా మన అందరి కోసం నిలబడుతున్న ఆర్మీకి ఇంకా స్ట్రెంగ్త్ ని పెంచే పనులుంది మన ఇండియా.